ఆదిలాబాద్ జిల్లాలకు సరఫరా చేసిన ఆల్బెండజోల్ మాత్రలలో నాణ్యత లోపించినట్లు గుర్తించిన వైద్య ఆరోగ్య శాఖ ఈ నెల 10, 17 తేదీలలో నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ల్యాబ్లో తగిన పరీక్షలు చేయకుండానే పలు జిల్లాలకు వీటిని సరఫరా చేసినట్లు స్పష్టమైంది. తొలుత పలు జిల్లాలలో ఈ మాత్రల కొరత నేపథ్యంలో ఆయా తేదీలలో ఈ పథకాన్ని నిలిపివేసినట్లు సమాచారం వచ్చినా నాణ్యత లోపం కూడా కారణమని వెల్లడైంది. ఉన్నత పాఠశాలలోని పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలను ప్రభుత్వం ఏటా 2 సార్లు ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఇందులో భాగంగా ఈ నెల 10, 17 తేదీలలో పిల్లలతో ఈ మాత్రలు మింగించాలి. అయితే ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఈ మందులను తయారు చేయించి నాణ్యత ప్రమాణాలను నిర్ధారించాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలో వీటిని తయారు చేసిన కొన్ని కంపెనీలు ర్యాండమైజేషన్ అండ్ క్లినికల్ ట్రయల్స్ చేయకపోవటం, డ్రగ్స్ కంట్రోల్ విభాగం నిర్ధారించకుండానే జిల్లాలకు పంపిణీ చేసినట్లు ఈ నెల 9న అధికారుల దృష్టికి వచ్చింది. రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం తనిఖీల్లోనూ కొన్ని కంపెనీలు ఆల్బెండజోల్ మాత్రల నాణ్యత, బ్యాచ్ నెంబర్లలో తేడా వచ్చినట్లు తెలిసింది. దీంతో పిల్లల్లో ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తకుండా నివారించేందుకు ఈ నెల 10, 17న మాత్రల పంపిణీ నిలుపుదల చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ మౌలిక ఆదేశాలు జారీ చేసింది. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఆర్వి కన్నన్ను వివరణ కోరగా 4 జిల్లాలకు మాత్రమే ఈ మాత్రలు సరఫరా అయ్యాయని, నాణ్యతలో తేడా ఉన్నట్లు గుర్తించి పిల్లలకు వేయలేదని తెలిపారు. త్వరలో పూర్తి నాణ్యత ప్రమాణాలతో మందులను సరఫరా చేశాక కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు.